కోవిడ్ నేర్పిన పాఠాల వల్ల మనకి డాక్టర్ల సంఖ్య, అలాగే హాస్పిటల్స్ సంఖ్య, మెడికల్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ విపరీతంగా పెరిగింది. కానీ ఏది సరైన పాటించవలసిన రూల్, ఏ రూల్స్‌ని బ్రేక్ చేయొచ్చు, వీటి మీలో ఎప్పుడు కూడా మనకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఇవాళ ఐ హావ్ విత్ మీ అన్ ఎక్స్‌పర్ట్, లివర్ ఎక్స్‌పర్ట్ అని చెప్పాలి. హెపటాలజిస్ట్, లీడ్ హెపటాలజిస్ట్‌గా భారతదేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్న డాక్టర్ కావ్య ఈజ్ హియర్ విత్ అస్. తను లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్స్‌పర్ట్‌గా, అలాగే లివర్‌కి సంబంధించిన అనేక ఇష్యూస్‌కి ఏ మందులు వాడాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు మనతో చెప్పబోతున్నారు. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ పాడ్‌కాస్ట్. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకెప్పుడూ ఒక డౌట్ ఏంటంటే, చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ లివర్ డిసీజ్‌తో చనిపోయారని మనం వింటూ ఉంటాం. అవునండి. అసలు అంత డిసీజ్ వచ్చే వరకు అంత పెద్ద మెడికల్ యాక్సెస్ ఉండే ఫిల్మ్ యాక్టర్స్ ఎందుకు అంత దూరం వెళ్ళిపోతారు? సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటానంటే, ఒకటి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, లివర్‌కి దేని వల్ల ప్రాబ్లమ్ వచ్చింది. అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ ఆల్కహాల్ వల్లే లివర్‌కి ప్రాబ్లమ్ వస్తుంది, ఆల్కహాల్ తీసుకోకపోతే లివర్ ప్రాబ్లమ్ రాకపోవచ్చు అని. అవును. సెకండ్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే, దిస్ ఇస్ అ మిత్. ఇది ట్రూత్ కాదు. హ్మ్. లివర్ అనేది చాలా విషయాల వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. రైట్. హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, ఇవి లివర్ని ఎఫెక్ట్ చేసే వైరసెస్. అంటే ఈ వైరసెస్ లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అంటే సిరోసిస్, అక్కడి నుంచి లివర్ ఫెయిల్యూర్ అయ్యి అంటే లివర్ ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్. అలాగే కొంతమందికి జెనెటిక్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ కూడా మిడిల్ ఏజ్లో లేదా మిడ్ ఏజ్లో కూడా, అది Right. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కానివ్వండి, వీటి వల్ల ప్రెజెంట్ అవుతుంది అనమాట. సో దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకుంటే, కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎస్పెషలీ ఎల్డర్లీ వాళ్ళకి వచ్చింది అనుకోండి లివర్ ప్రాబ్లం, అవును. ప్రాబబ్లీ చిన్న వయసులో వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుని ఉండరు. చిన్నప్పుడు ఇంజెక్షన్స్ కానివ్వండి, టాటూయింగ్ కానివ్వండి, ఇయర్ పియర్సింగ్ కానివ్వండి, ఒక నీడిల్ యూజ్ చేసి అదే నీడిల్ని జస్ట్ వేడి నీళ్ళలో ఇళ్ళలో అనేసి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటే, హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ సెకండ్ మనిషికి వచ్చే అవకాశం ఎక్కువ. అది చాలా స్కేరీ అండి ఇట్ యాక్చువల్లీ. ఈస్ స్కేరీ. అంటే మీరు అనేది ఆ వైరస్, హెపటైటిస్ వైరస్ అన్నది మీరు నీళ్ళలో పోసి ఇలా చేసినా కూడా ఇంకా ఉంటుంది. ఎందుకంటే అంత చిన్న టెంపరేచర్కి అది చనిపోదు. సో ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు, ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ అనేది ఉంది. అందులో ఇచ్చే వ్యాక్సిన్స్తో పాటు హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఓకే. కానీ ముందు ఇలా లేదు. 15-20 సంవత్సరాల ముందు మీకు గుర్తుందో లేదో, మనం కొంచెం పెద్ద అయ్యాక తీసుకున్నాం హెపటైటిస్ వ్యాక్సిన్. ఇన్ఫాక్ట్ గుర్తుంది, నాకు ఆ గుర్తు కూడా రావట్లేదు సరిగ్గా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు సో తీసుకున్నానని. నాకైతే గుర్తు, నేను మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, అరౌండ్ 20s, టీన్స్ టు 20sలో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. అది అదొక 3 డోసులు ఉంటాయి అనమాట. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోస్ అని ఉంటుంది. సో అలా తీసుకొని వాళ్ళకి ఒకవేళ ఎప్పుడన్నా ఇంజెక్షనో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనో అయ్యి ఉంటే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఎస్పెషలీ ఎల్డర్లీ వాళ్ళు, ఇప్పుడు మనం అనుకున్న ఫిలిం ఫ్రెటర్నిటీ అనుకోండి, ఎల్డర్లీ వాళ్ళకైతే హెపటైటిస్ బి, ఎస్పెషలీ డయాలిసిస్ అవసరం అయ్యింది వాళ్ళకి అనుకోండి, ఆ డయాలిసిస్ మెషిన్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేవి. కానీ ఐ విల్ టెల్ యూ గుడ్ న్యూస్ హియర్. ఇప్పుడు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. 2 మెయిన్ చూస్ చేసే నీడిల్స్, ఇప్పుడు అందరూ డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేసే నీడిల్స్, ఒక సిరింజ్తో నీడిల్, ఒక ఇంజెక్షన్ ఇచ్చేయంగానే కంప్లీట్గా డిస్కార్డ్ చేస్తాం, అది మళ్ళీ రీయూజ్ చెయ్యము. థర్డ్ థింగ్, బ్లడ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఇస్తున్నామో, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి టెస్ట్ చేస్తాం అనమాట. హెపటైటిస్ ఉందా లేదా, ఏ ఇల్నెస్ అయినా ఉందా లేదా అనేది చెక్ చేశాకే ఇస్తాము. ప్లస్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ఏంటంటే, టాటూయింగ్ చేసే ముందు, టాటూస్ అంటే ఇష్టం, నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం. ఇది చాలా పెద్ద పాయింట్, ఎందుకంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. అవునండి, అవును. సో ఇది అంతే, మీరు ఖచ్చితంగా చేయించుకోవచ్చు, కానీ మీ ముందు ఆ నీడిల్ ఓపెన్ అవ్వాలి. కొత్త సెట్ మీ ముందు ఓపెన్ చేయాలి. నీడిల్ అనేది ఫ్రెష్గా మీ ముందు ఓపెన్ చేసి ఉండాలి. అది మీరు చూడాలి మీ అంతటి మీరు, ఓకే దే ఆర్ ఓపెనింగ్, ఒక కొత్త నీడిల్ మీ ముందు ఓపెన్ చేస్తున్నారు అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి. అది ఇయర్ పియర్సింగ్ అయినా టాటూయింగ్ అయినా. సో ఇవి బేసిక్ థింగ్స్. ఇలా పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, బాడీ ఫ్లూయిడ్స్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ లేదా డయాలిసిస్ వల్ల వచ్చి ఉండొచ్చు, ఆల్కహాల్ కాకుండా. సో వీటి వల్ల వచ్చి ఉంటే, యాక్చువల్లీ సాడ్ న్యూస్ ఏంటంటే 80% ఆఫ్ ద లివర్ డిజీజ్కి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవ్రీ ఇయర్
ప్లీజ్ ఒక బ్లడ్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మీ లివర్ హెల్త్ ఎలా ఉందని మనకి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్లో అర్థం అంటే అవుతుంది. మనకి మీరు అనేది హెపటైటిస్ బి సి ఉంటే కూడా మీరు స్కాన్ లో కూడా తెలిసిపోతుంది. స్కాన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లివర్ షేప్ మారిపోతుందా? లివర్కి ఫ్యాటీ లివర్ ఉందా అని తెలుస్తుంది. ఇవన్నీ గ్రేడ్స్లో, అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్యాటీ లివర్ నుంచే సిరోసిస్కి వెళ్తుంది, లేదా ఫస్ట్ జాండిస్ వచ్చే ఫెయిల్యూర్కి వెళ్తుంది. సో మనకి బేసిక్ ఫెయిల్యూర్ కానివ్వండి, లివర్ సైజ్ చేంజ్ కానివ్వండి, లివర్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది కానివ్వండి, అవన్నీ ఒక బ్లడ్ టెస్ట్లో, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనకు అందులో డౌట్ ఉంటే మేము వేరే టెస్ట్లు అడుగుతాం. లేదు అందులో మాకు బాగానే ఉంది అని అనిపించింది అనుకోండి, వి విల్ సే ఓకే మళ్ళీ. కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్లీజ్ ఎవ్రీ ఇయర్ చెకప్ అయితే చేయించుకోవాలి. అసలు హెపటైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి? ABC. ఎస్ అండి. జాండిస్ అనేది ఏది? జాండిస్ అంటే ఏంటంటే లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్, లివర్ సెల్ డెత్ అయ్యి, జనరలీ ఈ ఇన్ఫ్లమేషన్, ఈ హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఒక ఇల్నెస్లో కూడా, అంటే బాడీలో లివర్లోయే కాకుండా వేరే ఆర్గన్లో ఇల్నెస్ ఉన్నా కూడా లివర్ సెల్ ఇన్ఫ్లేమ్ అయ్యి జాండిస్ రావచ్చు. ఓహో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మోస్ట్ ప్రివిలెంట్ మలేరియా, డెంగీ, ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎలివేషన్ వచ్చి వాళ్ళకి జాండిస్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, హెపటైటిస్ A, హెపటైటిస్ E, వాటర్, కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ B, హెపటైటిస్ C, బాడీ ఫ్లూయిడ్స్ లేదా మదర్ టు చైల్డ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే జనరలీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, బేసిక్లీ మనకి ఏమీ కాకుండా మన ఇమ్యూనిటీ మనని కాపాడుతుంది. అదే ఇమ్యూనిటీ చాలా యాక్టివ్గా ఉందనుకోండి, మన లివర్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో దీన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఇందులో 2 రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కానీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో PBC లేదా PSC అనే కండిషన్స్లో ప్రెజెంట్ అవ్వచ్చు. అంటే మీరు అనడం ఏంటంటే మనం ఏ తప్పులు చేయకపోయినా కొన్ని కండిషన్స్ వల్ల, అంటే ఆల్కహాల్ తాగకపోయినా, నీడిల్స్ తో అంటే ఎక్స్పోజ్ అవ్వకపోయినా, కరెక్ట్ అండి, బాడీలో ఉండే సహజమైన ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఒక కైండ్ ఆఫ్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మీరు ఎందుకు లివర్కి సిమ్టమ్స్ జనరలీ అడ్వాన్స్ స్టేజ్ వరకు ఉండవు కాబట్టి మీరు చేసుకునే హెల్ప్ ఏంటంటే వన్స్ ఎ ఇయర్ ఒక బ్లడ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. సో ఈ మామూలుగా పచ్చకామెర్లు అంటారు, అంటే కళ్ళు కూడా పచ్చగా మారిపోతాయి. అవునండి, అది ప్రెవలెంట్ గా అందరిలో చూడంగానే కనిపించిపోతుంది. యాజ్ హెపటాలజిస్ట్ మీరు చూసి అవునండి. సో ఇవి వార్నింగ్ సైన్స్ అంటాం మేము. 7 to 8 వార్నింగ్ సైన్స్ ఉంటాయన్నమాట. లివర్ ఎఫెక్ట్ అయింది అంటే మాకు తెలిసిపోతుంది. ఎప్పుడు మనకి ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్, అంటే పచ్చగా కళ్ళు కానివ్వండి, పేషెంట్కి ఇంకోటి కూడా తెలుసు, యూరిన్ పచ్చగా ఉంది అని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఇది ఎప్పుడు అంటే బిలిరుబిన్, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లో బిలిరుబిన్ 3 కన్నా ఎక్కువ ఉంటే, జనరలీ 3 కన్నా తక్కువ ఉంటే కళ్ళల్లో తెలీదు, యూరిన్లో తెలీదు, వేరే ఎక్కడ బాడీ పార్ట్లో కూడా తెలీదు. అసలు ఎంత ఉండాలి? నార్మల్ అంటే కొన్ని ల్యాబ్స్ ప్రకారం డిఫరెంట్ ఉంటుందండి. 1 to 1.2 కన్నా తక్కువ ఉంటే దీన్ని నార్మల్ అని అంటాము. ఎక్కువ బిలిరుబిన్ వస్తుంది బాడీలో అంటే ఏంటి అర్థం? జాండిస్ ఉంది అని అర్థం, లివర్ ఇన్వాల్వ్ అయిందని అర్థం. దానివల్ల మనం దేనివల్ల అని మేము లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి, ఇది ఆటోఇమ్యూన్ అయి ఉండొచ్చు, ఇది వైరల్ హెపటైటిస్ అయి ఉండొచ్చు, ఇది సిరోసిస్ అయి ఉండొచ్చు, ఇది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఇది ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు అని మేము ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి దానికి ఒక డెఫినిషన్ మాకు అర్థమైపోతుంది అనమాట, ఇలా ఉంటే ఇది అనేది. అలా మాకు లివర్ ఫంక్షన్ టెస్ట్లో అర్థమైపోతుంది. రైట్. సో అయితే మరి మీరు అనేది ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, వీటితో నిమిత్తం ఉండే హెపటైటిస్లో అవునండి, కొన్ని అనుకోకుండా మనమే వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యి నీడిల్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇటువంటి వాటికి వల్ల వచ్చేదోటి. ఇంకొక కైండ్ ఆఫ్ హెపటైటిస్ మనం ఏం చేయకుండానే నార్మల్ గా అన్ని బానే ఉంది కదా అని అనుకుంటూ కూడా ఒకలాంటి హెపటైటిస్ వస్తుంది. అవునండి. ఇవన్నీ కూడా రివర్సిబుల్, క్యూరబుల్, ట్రీటబుల్ అంటే ఏం చెప్తారు? వన్ బై వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వల్లే వచ్చింది అనుకోండి. ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత తీసుకున్నారు, ఎన్ని రోజులుగా తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు జాండిస్తో వచ్చారా, వీక్నెస్తో, సిమ్టమ్స్ అనేవి చాలా మందికి ఉండదు. వాళ్ళ ఫ్యామిలీనో ఎవరో కళ్ళు పచ్చగా అయ్యాయనో, సరిగ్గా ఆకలి లేదనో, సరిగ్గా తినట్లేదనో, షర్ట్ లూజ్ అవుతుంది వాళ్ళకి, షర్ట్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి లూజ్ అయ్యి ఏమవుతుందంటే వాళ్ళు షర్ట్ కానివ్వండి, బ్లౌజ్ కానీ వేసుకుంటే లూజ్గా ఉంటుంది అనమాట. అదొక మజిల్ వేస్టింగ్ అంటాం మేము, లివర్ డిసీజ్కి సిమ్టమ్. సెకండ్ థింగ్ ఏంటంటే కళ్ళు పచ్చగా ఉండటం, యూరిన్ అనేది ఎల్లోగా రావటం. థర్డ్ థింగ్ ఏంటంటే వీక్నెస్, చాలా ఫెటీగ్, చాలా నీరసంగా ఉండటం.
చాలామంది ఇది లివర్కి అని అనుకోరు, ఏదో పని ఎక్కువ చేశానో, సరిగా నిద్రపోలేదనో, న్యూట్రిషన్ సరిగా తీసుకోలేదనో అనుకుంటారు. కానీ ఫెట్టిగ్ అంటే అర్థం కాని నీరసం అనేది లివర్కి ఒక మేజర్ సిమ్టమ్ అనమాట, లివర్ ప్రాబ్లమ్కి ఒక మేజర్ సిమ్టమ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎల్లో యూరిన్ రావటము. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఒకవేళ లివర్ అనేది ఫెయిల్యూర్లో ఉంది అని అనుకోండి, కాళ్ళవాపు, పొట్టవాపు అంటే పొట్టలో నీరు కానివ్వండి, కాళ్ళలో నీరు కానివ్వండి డెవలప్ అయిపోతుంది. అంటే ఇవన్నీ లివర్ సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయితే దీనివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి, జనరలీ మన కిడ్నీ ఏం చేస్తుంది, మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో, నీరు ఉందో అది యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. రైట్. కానీ లివర్ వల్ల ఒకవేళ కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఈ నీరు బాడీలోంచి బయటికి వెళ్లకుండా కాళ్ళల్లోకి, పొట్టలోకి చేరుతుంది. అది అడ్వాన్స్గా ఉందనుకో కొంతమందికి లంగ్స్లో కూడా చేరుతుంది అనమాట. సో ఇదన్నీ లివర్ సిమ్టమ్స్, లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. సో 80% మందికి ఏమీ ఉండదు. కొంతమందికి ఉండేది ఏంటి అంటే నీరసం, లేదా జాండిస్ ఉంటే ఎల్లో కలర్ ఐస్, యూరిన్, లేదా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమిన్లో కొంచెం డిస్కంఫర్ట్, ఏదో ముట్టుకుంటే కొంతమందికి లివర్ పాల్పేట్ అయినట్టు ఏదో ఉంది, నా పొట్టలో రైట్ సైడ్కి ఏదో ఉందనో చేతికి తగులుతూ ఉంటుంది. కొంతమందికి డిస్కంఫర్ట్, నొప్పి అనటం కన్నా డిస్కంఫర్ట్, ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి మజిల్ వేస్టింగ్ అంటే షర్ట్ లూజ్ అవ్వటమో, వాళ్ళ మజిల్స్ అనేవి ముందుండే సైజ్ కన్నా తక్కువ అవటమో, ఇది చాలా కామన్గా చూస్తారు. యా, అంటే బట్ ఇప్పుడు మనం మొదలుపెట్టింది కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి హెపటైటిస్ వచ్చి ఉంటుందని చెప్పి, ఆల్దో మీరు వాళ్ళ రిపోర్ట్స్ చూడలేదు, ఇట్స్ నాట్ రైట్ టు సెకండ్ అంటే కీప్ ఆన్ గెస్సింగ్, బట్ నెవర్దెలెస్ కొన్ని కొట్టొచ్చిన సిమ్టమ్స్ చూస్తే ఎలాంటి హెపటైటిస్ వచ్చి ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే హెపటైటిస్ అన్ని జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. నేను ఇందాక చెప్పినట్టు ఎల్లో ఐస్ కానివ్వండి, మజిల్ వేస్టింగ్ కానివ్వండి, కొంతమందికి ఫ్యాటీ లివర్ ఎక్కువ అయితే పిగ్మెంటేషన్ ఆఫ్ ద నెక్ ఏరియా కానివ్వండి, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కామన్. ఫెయిల్యూర్ అనేది అంటే లివర్ ఇంకా పనిచేయట్లేదు. జనరల్లీ లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్. యాక్చువల్లీ మనం లివర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. కానీ లివర్ చాలా మటుకు దానంతకు అదే ప్రాబ్లం వచ్చినా, ఇన్సల్ట్ వచ్చినా అది లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ లివర్ రీగ్రో అవుతుంది. ఎన్నో ఏళ్ళు ఈ ప్రాబ్లం లేకపోతే లివర్ అనేది ఫెయిల్యూర్లోకి వెళ్ళదు. సో ఈ ఎన్నో ఏళ్లలో వీళ్ళందరికీ ఈ సిమ్టమ్స్ అసలు కనిపించుండవా? కనిపించినా వాళ్ళు పట్టించుకున్నారా? జనరల్లీ ఫ్యాటీ లివర్ స్టేజ్ అంటే ఫ్యాటీ లివరే కదా అనుకుంటారు, లేదా జనరల్లీ ఫైబ్రోసిస్ స్టేజ్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ కాదు కదా అనుకుంటారు, లేదా అసలు హెల్త్ చెకప్స్ అనేవి అవ్వవు. సో నేను బాగానే ఉన్నా కదా, ఎందుకంటే వీటికి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, అలార్మింగ్గా ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి చెకప్ చేసుకోవడానికి హెల్త్ చెకప్స్ అనేవి అవ్వవు. సాడ్ న్యూస్, మనం ఇందాక అనుకున్నట్టు వీటికి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి అడ్వాన్స్డ్ అయితే తప్ప బ్లడ్ టెస్ట్లు అనేవి సిటీ స్కానో లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోరు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు. సో ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ నో, లివర్ మీరు అన్నట్టు తక్కువ అంచనా వేయకూడదు, రీజనరేటివ్ ఆర్గన్. అవునండి. ఇన్ఫాక్ట్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కూడా చిన్న ముక్క పెడితే కూడా అది పెరుగుతుంది 100% విత్ టైం అని చెప్తారు మీరు. అవునండి. మరి అలాంటి పరిస్థితుల్లో డెత్ దాకా వచ్చే పరిస్థితులు ఏమిటి? అంటే వాట్ కాజెస్ దట్ ఇర్రివర్సిబుల్ స్టేట్ మనిషిలో? సో ఇందాక మనం అనుకున్నట్టు స్టేజెస్ ఉంటాయి లివర్లో. ఫ్యాటీ లివర్ జనరలీ లివర్లో 5 లేదా 10% ఫ్యాట్ అనేది ఉంటుంది. దానికన్నా మించితేనే మనం వాటిని ఫ్యాటీ లివర్ అంటాం. అందులో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఇది అవ్వగానే ఫైబ్రోసిస్కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ అంటే నెక్స్ట్ స్టేజ్ లివర్ స్టిఫ్ అయిపోవటం. అది కూడా ఆ టైంలో కూడా మన లివర్ ఏమి ఇక్కడ వరకు కూడా ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల 100% దేనివల్ల వచ్చింది అంటే షుగర్ కంట్రోల్ లేకపోవటమో, ఒబేసిటీ బరువు ఎక్కువ ఉండటమో, బీపీ కంట్రోల్లో లేకపోవటమో, పీసీఓఎస్ ఉమెన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, లేదా డైట్ చాలా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తినటమో, షుగర్స్ ఎక్కువ తీసుకోవటమో, వీటి వల్ల వచ్చిందనుకోండి, అది ఏంటి థైరాయిడా అని చూసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్యాటీ లివర్కి మెడికేషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల మనం ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా రివర్స్ చేయగలుగుతున్నాం. కానీ ఒకసారి ఫైబ్రోసిస్ స్టేజ్ దాటి సిరోసిస్కి వెళ్ళింది, వీటన్నిటికీ మీరు ఇంచుమించు 10 ఏళ్ళు వేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్ అవ్వడానికి, ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ అవ్వడానికి. సో ఇది 10 ఏళ్ల కాలంలో జరిగేది. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా టెస్టికల్ ఉండరా అని అనిపిస్తుంది. కొంతమంది ఏమంటారు, ఫ్యాటీ లివరేగా ఈ మధ్య అందరికీ ఉంటుంది అని అనుకుంటున్నారు. కరెక్టే, అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం తినే దానిలో ఏదైనా తప్పు ఉందా, మన లైఫ్ స్టైల్లో ఏదైనా తప్పు ఉందా? మనం లివర్ని ఇన్సల్ట్ చేయొద్దు, అది రీజనరేటివ్ ఆర్గన్. ఒక్కసారి దాన్ని మనం సరిగ్గా చూసుకున్నాం అనుకోండి, అదే మనం సరిగ్గా చూసుకుంటుంది. అది ఏంటి, మనకి ఏది పనికిరాదు అని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నాం అనుకోండి, లివర్కి మనం వీ షుడ్ టేక్ కేర్ అనమాట. సో సిరోసిస్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు నేను చెప్పిన ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అప్పటి వరకు జనరల్లీ ఉండవు. అండ్ ఇప్పుడున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఫైబ్రోసిస్ నుంచి కూడా మనం రివర్స్ చేయగలుగుతున్నాం. సో సిరోసిస్కి వెళ్ళింది, ఫల్మినెంట్గా అయిపోయింది, ఇందులో కూడా
వేరియంట్స్ ఉంటాయండి. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. అందరికీ అర్థం అవ్వాలంటే 80 లేదా 90% లివర్ డ్యామేజ్ అయితే మనం దాన్ని సిరోసిస్ అని అంటాము. సో ఇందులో కంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది, డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఉంటుంది. కంపెన్సేటెడ్ అంటే ఏంటంటే లివర్ ఫెయిల్ అయింది, లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయింది, కానీ లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లేవు వాళ్ళకి, అంటే ఎమర్జెన్సీగా వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కాళ్ళలో నీరు కానివ్వండి, పొట్టలో నీరు కానివ్వండి, బ్లడ్ వామిటింగ్ కానివ్వండి, కోమా స్టేజ్ కానివ్వండి, నిద్ర అబ్నార్మల్ అవ్వటం కానివ్వండి, మజిల్ వేస్టింగ్ కానివ్వండి, జాండిస్ కానివ్వండి, లేదా లివర్ క్యాన్సర్ కానివ్వండి, ఇవంటూ వాళ్ళలో లేవు అని అనుకోండి, వాళ్ళని మనం కాంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాం. ఇవన్నీ నేను చెప్పిన ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, వీటిని డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం. డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అంటే లివర్ ఫెయిల్ అయింది, ఈ లివర్ దానంతట అదే రికవర్ అయ్యే స్టేజ్లో లేదు. ఇంకా మనం ఆ లివర్ తీసేసి వేరే లివర్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఆ టైంలోనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మనకి నటులు ఏవిఎస్ గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయనకి దాదాపు ఒక ఇర్రివర్సిబుల్ స్టేట్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకి ఇచ్చారు అని. అవునండి. సో ఇందాక మనం అనుకున్నట్టు లివర్ రీజనరేటివ్ ఆర్గన్ అంటే ఇప్పుడు ఎవరికైతే లివర్ బాగాలేదో, లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిందో వాళ్ళలోంచి కంప్లీట్గా లివర్ తీసేస్తామండి. తీసేసి డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి, ఫ్రెండ్స్ వెల్ విషెస్ ఇవ్వకూడదు. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్. సో వాళ్ళు వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా అంటే డోనర్ అంటే ఎవరు, మామూలుగా హెల్దీగా ఉంటే ఒక మనిషి, వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి వాల్యుయేషన్ చేస్తాం. ఓకే, లివర్ ఎలా ఉంది, ఈ లివర్ ఫిట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేస్తాం. ఫిట్ అవుతుంది, అది ఎనాటమికల్గా అనుకోండి, మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వీళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ కండిషన్స్ బట్టి అన్నీ చూసుకొని ఓకే ఫిట్ అవుతుంది అని అనుకోండి, ఒక అప్రాక్సిమేట్గా 30% తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర. వీళ్ళ లివర్ ఎవరైతే పేషెంట్ ఉంటారో మొత్తం లివర్ తీసేసి ఒక 30% పేషెంట్కి పెడతాం. రైట్. 2 వారాల నుంచి 4 వారాల లోపల, అంటే ఒక నెల రోజుల లోపల లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి పేషెంట్కి ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అండర్గో అయ్యారో వాళ్ళకి 30% నుంచి 100%కి లివర్ రీగ్రో అయిపోతుంది. ఎంత అంటే ఇట్స్ అ వండరస్ థింగ్ యాక్చువల్లీ. ఎస్ అండి, వింటే నమ్మచక్యంగా లేదు అలా పెరుగుతుందని. అంత కానీ ఆ టైంలో లివర్ చేయాల్సిన పనులన్నీ ఆ బుజ్జి లివరే చేస్తూ ఉంటుంది. ఇనీషియల్గా మనం చాలా మెడికేషన్స్ పెడతాం అనమాట. ఇప్పుడు అసెస్ చేయడానికి లివర్ ఫంక్షన్కి. ఇప్పుడు లివర్ అంటే ఏంటి, మన బాడీకి ఇమ్యూనిటీ, మన బాడీకి చేసేసరికి డైజెస్టివ్ ఒక 500 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. పెట్టిన వెంటనే బర్డెన్ అది లివర్కి. సో మనం స్టార్టింగ్లోనే చాలా మెడికేషన్స్ ఇస్తాం, ఒక ఫస్ట్ 2 నెలలు అని అనుకోవచ్చు. లివర్ ఇప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, ఒక చిన్న జర్మ్ వస్తేనే, వైరస్ బ్యాక్టీరియా వస్తేనే దాన్ని బయటికి పంపించేస్తుంది. ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ వస్తుంది బాడీలో, అంటే ఇది నా లివర్ కాదు అని గుర్తుపట్టి నా లివర్ కాదు అని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇమ్యూనిటీ. అప్పుడు మేము ఈ లివర్ని యాక్సెప్ట్ చేసే మెడికేషన్స్, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఇస్తాం అనమాట. ఇచ్చినప్పుడు లివర్ యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజుకి 2 వారాల నుంచే మనకి తేడా తెలిసిపోతుంది. తెలిసినప్పుడు లివర్ అనేది దాని ఫంక్షన్ అది స్టార్ట్ చేస్తుంది, లివర్ అనేది యాక్సెప్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం డైరెక్ట్గా ఇవాళ ఏదో నేను అంటే చాలా ఎమోషనల్గా లివర్ డిసీజ్ ఇంత కామన్గా ఎక్కువ అయిపోతుందని చెప్పి మొదలుపెట్టేశాను. బట్ యాక్చువల్లీ బై అండ్ లార్జ్ సరే సెలబ్రిటీస్, ఆల్కహాల్, డ్రింకింగ్ హ్యాబిట్స్ అని పక్కన పెడితే ఏ కారణాల వల్ల మనకి ఇప్పుడు లివర్ డిసీజ్ ఆన్ ద రైజ్ అని చూస్తున్నామండి? సో ఎస్పెషల్లీ ఈ మధ్య 5 పాండమిక్, అదే మన కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే అది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, అన్కంట్రోల్డ్ షుగర్స్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బీపీ, బరువు అనేది పెరగటం, మన ఇంటి చుట్టూ జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో యాప్స్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ రావటం. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్, ఈ ఫ్యాటీ లివర్ సిరోసిస్కి వెళ్ళటం అనేది చాలా ఇంక్రీజ్గా చూస్తున్నాను. మీరు అన్నట్టు నేను ముందు ఫ్యాటీ లివర్ ఇంత చూసేదాన్ని కాదండి. గత 15 ఏళ్ళుగా చూసుకుంటే ఒక 10 లేదా 15 స్కాన్ నాకు ఒక ఫ్యాటీ లివర్ కనిపించేది. ఇప్పుడు ప్రతి ఒక్క అల్ట్రాసౌండ్ స్కాన్లో గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రేడ్ 1 వరకు కొంచెం పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు అంటారా? అంటే అసలు దాన్ని కూడా పట్టించుకోవాలని చెప్తారా? ఖచ్చితంగా గ్రేడ్ 1 అసలు నార్మల్ స్టడీ ఉంటేనే మనం పట్టించుకోకుండా ఉండాలి. గ్రేడ్ 1 కూడా పట్టించుకోవాలి. ఉంటుంది కదా మరి? ఉంటుంది. ఇది నార్మల్ కాదు, ఉంటుంది అని నార్మల్సీకి మనం అయిపోకూడదు. అందరికీ ఉంటుంది, అది ఆ కామన్గా మనం ఏం చేస్తున్నాం, అది మన ఆహారమా, అది మన లైఫ్ స్టైలా, మనం ఆర్డర్ చేసే ఫుడ్డా, మన
సెడెంటరీ లైఫ్ స్టైలా, ఆల్కహాలా, వేరే ఏదైనా కారణాలా అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఇన్ఫ్యాక్ట్ మనం ఒక ట్రెండ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ఫ్యాటీ లివర్ ఉంటుంది కదా ప్రతి ఒక్క స్కాన్లో, మనం లేకుండా రివర్స్గా స్టార్ట్ చేద్దాం, ఫ్యాటీ లివర్ కనిపించకుండా స్టార్ట్ చేద్దాం. రైట్. ఫ్యాటీ లివర్ లేని మీరు అల్ట్రాసౌండ్స్ చూసుంటారు, వాళ్ళలో ఏ గుడ్ పారామీటర్స్ కానీ గుడ్ హ్యాబిట్స్ కానీ మీరు గమనించారు? ఒకటి, చాలా మంది బయట ఆహారం తీసుకోకపోవటం. ఓకే, బయట ఫుడ్ పెద్ద కల్ప్రిట్. పెద్ద కల్ప్రిట్. అండ్ అఫ్ కోర్స్ ఆల్కహాల్. లేదు వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నా, అంటే షుగర్స్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, థైరాయిడ్, బీపీ ఉన్నా, స్ట్రిక్ట్గా ఆ మెడికేషన్స్ వేసుకోవటం, వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం, దానివల్ల దానికి తగ్గట్టు ఆహార నియమాలు పాటించటం. అంటే మీరు అనేది ఏంటి, షుగర్ ఉండి కూడా మెడిసిన్స్ వేసుకుని ఆ షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే ఎస్ అండి, ఫ్యాటీ లివర్ వైపు అడుగులు వేయదంటారు. ఎగ్జాక్ట్లీ. సో షుగర్ ఉండి మెడిసిన్స్ లేకుండా ఆ కొంచెమే కదా పోతే పోన్లే అని వదిలేస్తే దానివల్ల వచ్చే వైపు ప్రాబ్లం ఇది. ఓకే, ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సి, షుగర్ అసలు మనం ఎందుకు ట్రీట్ చేస్తాం? షుగర్ ఒకటే కాదండి, షుగర్ వల్ల వచ్చే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. అంటే ఒకసారి ఒక వ్యక్తికి షుగర్ ఉంది, అది అన్కంట్రోల్డ్గా ఉంది అంటే ఈ షుగర్ అనేది టాప్ టు టో ప్రతి ఒక్క ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే లివర్ని కూడా, కిడ్నీని కూడా, కళ్ళని కూడా, స్కిన్ని కూడా, పెరిఫరల్ నర్వ్స్ని కూడా, లంగ్స్, యు నేమ్ ఇట్, హార్ట్ని, బ్రెయిన్ని, ప్రతి ఒక్క దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది షుగర్. సో షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆర్గన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. అండ్ ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది అంటే భయపెట్టే విధంగా 5.7, 5.6 ఉండాలి HbA1c, ఈ నంబర్లు చెప్తున్నాం. అవును, చాలా మంది సడన్ గా మొన్న క్యాజువల్ గా నేను మొన్న షుగర్ టెస్ట్ చేయించాను, 9 ఉంది అంటారు, 10 ఉంది అంటారు. అవునండి. 9, 10 ఏమిటి అసలు? 5.7 కొంచెం 5.9కి వెళ్తేనే కంగారు పడిపోయే బ్యాచ్ ఒకళ్ళు ఉంటే, అవునండి, ఈ బ్యాచ్ వీళ్ళని ఏమంటారు? వీళ్ళకి ఏం కాదు కదా మరి? కాదు అంటే అప్పటికేవయ్యి ఉండదు. అది కానీ అంత అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు, అంటే 9 అంటే స్ట్రిక్ట్లీ షుగర్ కంట్రోల్లో లేదు అని అర్థం, HbA1c 9 ఉంటే. సో వీళ్ళకి ఎండ్ ఆర్గన్స్, కళ్ళల్లో కానివ్వండి, ఫ్రమ్ ఐస్ టాప్ టు టో మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్సైడ్ కనిపించకుండా మైక్రోస్కోపిక్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా మొదలైపోయి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైట్, సెకండ్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్గా మీ ఎండోక్రైనాలజిస్ట్ని చూసుకొని షుగర్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. 9 is not good అండి. 9 is not at all Not good. at all చాలా మంది క్యాజువల్ గా చెప్తారు ఈ మధ్య. అవునండి, అందుకని అంటే ఎంతో మంది పేషెంట్స్ ముందు నాకు 15 ఉండింది, ఇప్పుడు 9 అయింది. వెరీ గుడ్, మీరు ఆ జర్నీ స్టార్ట్ చేశారు అంటే వెరీ గుడ్. బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ 9 is not a నార్మల్ వాల్యూ. 9 నుంచి ఖచ్చితంగా మనం డౌన్ అవ్వాలి, 6 వైపు రావాలి. అదే డయాబెటిక్స్ అనుకోండి, ప్రీ డయాబెటిక్స్ లేని వాళ్ళైతే దీనికన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు మనం మొదలు పెట్టడమే ఆల్కహాల్ అనే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తో మొదలు పెట్టాం. అవునండి. ఎంత ఆల్కహాల్ మంచిది చెప్పండి? ఓకే, అసలు మంచిది ఎంత అని అడిగారు అనుకోండి, 0. ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ అ పాయిజన్. అది ఫస్ట్. ఇది సిస్టమిక్గా, అంటే ప్రతి ఒక్క ఆర్గన్కి మంచిది కాదు. సో ఇంత తీసుకుంటే ఆల్కహాల్ మంచిది, ఇంత తీసుకుంటే మంచిది కాదు అని అసలు ఎక్కడా లేదు. 2 డ్రింకులు రోజు 2 పెగ్గులు చిన్నగా తీసుకుంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టడీస్ కూడా వచ్చాయి, రికమెండెడ్ డోస్ ఆఫ్ రెడ్ వైన్, ఇవన్నీ వింటున్నాం కదా మరి. అవునండి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ స్టడీస్. సెకండ్ ఆఫ్ ఆల్ దీనివల్ల వాళ్ళు చెప్పేది ఏంటి, ఇంప్రూవ్ అవుతుంది కాదు, ఇంత తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ ఇన్ని రోజుల్లో అయ్యే బదులు ఇన్ని రోజులు అవ్వచ్చు, కానీ అది అవ్వకుండా మానదు. సో జస్ట్ ప్రతి వాళ్ళకి, అంటే ఎవరికి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే, ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, వాళ్ళ ఆహారం అనేది ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ అనేది ఎలా ఉంది, ఎస్పెషలీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నేను రెగ్యులర్గా తీసుకోను, వారానికి ఒకసారి తీసుకుంటాను లేదా నెలకు ఒకసారి తీసుకుంటాను అని అంటారు, కానీ బింజ్ డ్రింకింగ్ చేస్తారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి, ఒక గివెన్ టైంలో 4 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోవటం, అదొక స్టేటస్ సింబల్. నేను ఎక్కువ తీసుకుంటాను కానీ జస్ట్ వన్స్ అ మంత్ తీసుకుంటాను అని. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. అట్ ద సేమ్ టైం దీనివల్ల వచ్చే, ఇప్పుడు 10 సంవత్సరాల్లో వచ్చేది మీకు 11 సంవత్సరాల్లో వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ లెక్కన మనకి క్రానిక్ ఎక్కువ రెగ్యులర్ డ్రింకర్స్ ఉంటారు కదా. అవునండి. వాళ్ళకి ఎన్ని డిసీజులు ఉంటాయి, వాళ్ళ ఒక్క లివర్ ఏమైపోతుంది అని డౌట్ కలుగుతుంది. అవునండి. ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనకి ఆర్జీవి గారు కూడా చెప్పారు దట్ ఆయన హీస్ ఎ రెగ్యులర్ డ్రింకర్ అండ్ ఆయన గర్వంగా చెప్తారు, అసలు ఇంకా పేర్లు చెప్పక్కర్లేదు నాకు ఏం తాగుతారనేది, బట్
వాట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ హెల్త్ కండిషన్? సో అంటే ఆయనకి ఏమి లేదు, లివర్ డిసీజ్ ఉన్నట్టు మనకి నిర్ధారణ కాలేదు, ఏ సిమ్టమ్స్ కనిపించలే, ఆయన బతికే ఉన్నాడు, పైగా ఇంకా కవ్విస్తూ అనే regular గా చావని పావులాగా ఆయన కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తారు. హీ ఇన్స్పైర్స్ సో మెనీ పీపుల్, బట్ యెట్ అగైన్ దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఎ హెల్తీ హ్యాబిట్. ఓకే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది? సో ఇది లివర్ డిసీజ్ అనేది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు ఒకటి, కానీ సెకండ్ థింగ్ చాలా ఫ్యాక్టర్స్ అనేవి ప్లే అవుతాయి. రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది అని అంటే అది డైలీయా, వాళ్ళు తీసుకునే ఆల్కహాల్ కైండ్ ఏంటి, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు ఆయనకి వెరీ గుడ్, హోప్ఫుల్లీ ఆయనకి ఎప్పుడు ఏమీ ఉండకూడదు కోరుకుంటున్నాము. కానీ వేరే ఫ్యాక్టర్స్, మేబీ ఆయన డైట్, మేబీ ఆయన స్ట్రెస్ లెవెల్, మేబీ ఆయన స్లీప్, మేబీ ఆయన ఫ్యామిలీ హిస్టరీ, మేబీ ఆయన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ఇవన్నీ కూడా అయితే ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా, ఏ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క మనిషికి ఎవ్రీవన్, అంటే ఒక్క సేమ్ హ్యూమన్ బీయింగ్ అంటూ లేరు. మీరు ఇంత తీసుకుంటే మీరు కూడా ఇంత తీసుకుంటే ఇది అవుతుంది అని చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు జెనెటికలీ దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్లీ వైర్డ్. సో వెరీ డిఫరెంట్ జీన్స్ అండ్ డిఎన్ఏ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో ఎవరికి అనేది ఎలా అవుతుంది అనేది వాళ్ళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఎలాంటి క్వాంటిటీ తీసుకుంటున్నారు, అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ యాక్చువల్లీ మ్యాటర్స్ అంటారు మీరు. Yes. అది చాలా మందికి మీరు కొంత ఊరటనిచ్చారు, బట్ నెవర్దలెస్ అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, బికాజ్ ఈ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్తో ఏమీ చేయకుండా అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు టప్ మని సడన్ గా పోయారంటారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు, అవునండి, వాళ్ళు గుండాకి చచ్చిపోయారంటారు. అవునండి. ఇంకోవైపు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ యూనో ఇంకొక రకమైన సమస్య తెచ్చిపెట్టుకున్నారంటారు. అవునండి. అసలు దీనికి ఒక లాజికల్ కోహెరెంట్ పారాడైమ్ కనిపించట్లేదు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ దోస్ 3 or 4 బేసిక్ థింగ్స్ అందరూ తప్పనిసరిగా చేయాల్సిందే ఏ ఫీల్డ్ లో ఉన్నారు? మీరు డైట్, లైఫ్ స్టైల్ అన్నారు. అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ అ డైట్ ఈజ్ అ లివర్ హెల్దీ డైట్? ఓకే, ఫస్ట్ బయట నుంచి ఆర్డర్ చేయడం మానేస్తే. ఓకే ఓకే, చాలా కష్టం అని అనుకుంటారు. నూనె ఎక్కువనా లేకపోతే ఏంటి అందులో ఆ నూనె, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్, రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్, ఇదొకటి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ అండి. వీక్లీ వన్స్ కూడా వద్దా? వద్దు. అంటే యాజ్ అ డాక్టర్ ఐ విల్ నెవర్ సే మీరు బయట నుంచి తినచ్చు, ఒక పూట తినచ్చు, ఒక ఆహారం తినచ్చు అంటే నేను ఎప్పుడు చెప్పలేను. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెస్ లెవెల్స్, స్ట్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అందరూ ఒక్క రోజుకే చేసుకుందాం, ఈ 2 రోజులకే చేసుకుందాం, ఈ 3 రోజులకే మెంటల్ హెల్త్ బాగాలేదు. నో, మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్, అండర్ స్టేటెడ్ రీజన్ ఫార్ ఎనీ ప్రాబ్లం అండి. అది బ్రెయిన్ నుంచి, హార్ట్ నుంచి, లివర్ నుంచి, కిడ్నీ నుంచి, షుగర్, యూ నేమ్ ఇట్, ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క కండిషన్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. మన గట్ హెల్త్ ప్రతి ఒక్కటి. రైట్. 4 స్లీప్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. అందరూ ఏమనుకుంటారు, నేను ఇంట్లో ఇక్కడి నుంచి కిచెన్ వరకు వెళ్ళారు, వాకింగ్ చేస్తున్నాను, పని చేస్తున్నావు, ఇవాళ నేనే ఇల్లు ఉడిచాను అనుకుంటారు. ఆఫీస్లో నేను ఇక్కడి నుంచి అక్కడ నడుచుకున్నాను. కాదండి, చాలా కండిషన్స్కి, అది హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ అనేది చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాకుండా 10% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎక్సర్సైజ్ డస్ వండర్స్, మోర్ వండర్స్. అంటే మీరు వెయిట్ లాస్ చెప్పండి. సో బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల వచ్చే హ్యాపీ హార్మోన్స్ అనేవి, యాక్చువల్లీ మనం హ్యాపీ హార్మోన్స్ని చాలా అండర్లైట్గా, చాలా తక్కువగా చేస్తాం. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా నేను ఇది తిన్నాను తెలుసా అని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈ గట్లోంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తాయి. మన గట్, బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనం ఏం తిన్నాము, దానివల్ల మన బ్రెయిన్ ఎలా ఫీల్ అయింది, దానివల్ల మన మూడ్ ఎలా చేంజ్ అయింది అనేది చాలా డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఈ మూడ్ వల్ల మన బ్లడ్ వెసల్స్ కానివ్వండి, మన బాడీలో ఫంక్షన్స్ కానివ్వండి, చాలా ఇంపేర్ అయ్యి హార్మోన్స్, ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అవ్వకుండా ఇంపేర్ అయ్యి బాడీలోనే ఉండిపోయి వాటి వల్ల వచ్చే కండిషన్స్ ఇవి. సో ఇవి ప్రతి ఒక్క ఆర్గన్స్ని ఇంపేర్ చేయొచ్చు. సో చాలామంది మీకు ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకుంటే అది డాన్స్ ఫామ్ అనుకోవచ్చు,
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనుకోవచ్చు, బ్రిస్క్ వాకింగ్ అనుకోవచ్చు, మీకు నచ్చింది పిలాటేస్ అనుకోవచ్చు, యోగా అనుకోవచ్చు, ఇన్ ఎనీ ఫామ్ మీరు ఎలా చేసుకోవాలంటే అలా దీస్ 5 థింగ్స్ మనం బేసిక్గా చేసామనుకోండి, ఏ కండిషన్ అయినా మనం యాక్చువల్లీ మన గ్రిప్లో పెట్టుకోవచ్చు. డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ. ఇప్పుడు ఈ లివర్ ఫంక్షనింగ్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండే మరొక అంశం గట్ హెల్త్ అంటున్నాం. అవునండి. గట్ హెల్త్కి లివర్కి అసలు ఏమన్నా ఉందా, కనెక్షన్ ఉందా? ఉంటుందండి. సో గట్ అంటే మనం అసలు ఫస్ట్ మనం గట్ అంటే ఏంటి, నార్మల్ గట్ అంటే ఏంటి, డైలీ లేవంగానే మనుషులు నార్మల్గా స్టూల్ పాస్ చేయగలగాలి. అది గుడ్ గట్ హెల్త్ అని నార్మల్గా అంటాం మనం. ఓకే, ఏ స్టిమ్యులెంట్ లేకుండా ఎలా ఉన్నా మీరు నార్మల్గా అంటే పడుకున్నారు, తిన్నారు, లేచారు, నార్మల్గా బవల్ మూవ్మెంట్ అయింది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవుతాయి, కొంతమందికి ఇది తిన్న వెంటనే మోషన్ అవుతుంది, కొంతమందికి స్పెసిఫిక్ డైట్స్ వల్ల మాత్రమే అవుతుంది, కొంతమంది వాటర్ తాగితేనే అవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తేనే అవుతుంది, కొంతమంది అలా 100 రకాల థింగ్స్ వచ్చేసాయండి ఇప్పుడు. సో ఈ గట్ హెల్త్ అనేది ఇంపేర్డ్ అయ్యి చేంజ్ అయిపోతుంది. ఈ గట్ హెల్త్ అనేది నార్మల్గా ఉండటం అంటే డైలీ అనేది మోషన్ లేదా బవల్ మూవ్మెంట్ అవ్వటం. ఓకే, సో ఈ గట్ హెల్త్ అంటే అసలు ఫస్ట్ గట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన లెట్స్ టాక్ అబౌట్ ద న్యూ థియరీ. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి. మన గుడ్ బ్యాక్టీరియా బేసిక్లీ మన బ్యాక్టీరియా అనేది ట్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇవి. సో అవి మన చైల్డ్హుడ్ నుంచి యాక్చువల్లీ మన మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే ప్రీడిస్టైన్ అయిపోయిన గట్ బ్యాక్టీరియా అవి. సో అది నార్మల్ డెలివరీ అయితే అంటే వెజైనల్ డెలివరీ అయితే ఎలాంటి గట్ బ్యాక్టీరియా ఉంటాయి, సిజేరియన్ సెక్షన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీరు యాంటీబయాటిక్స్ తీసుకుని ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, యాంటీబయాటిక్స్ తీసుకోకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, చిన్న దగ్గు జలుబు వచ్చుంటే వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీ డైట్ ఇంట్లో డైట్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, బయట ఆహారం అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిస్టైన్డ్ అండ్ బేస్డ్ ఆన్ డెలివరీ, బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం కొంచెం చేసుకోగలిగితే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ గట్ హెల్త్ బాగుంది అనుకోండి, ఎస్పెషల్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన స్టడీస్ ఏంటంటే 90% ఆఫ్ మన డిజీజెస్ 90% మన డిజీజెస్ గుడ్ బ్యాక్టీరియా తక్కువై బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం వల్ల. అది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా సోర్స్ ఏంటి? సో అది మన లైఫ్ స్టైలే. ఇప్పుడు నేను అన్నట్టు బయట నుంచి తినే ఫుడ్ కంటామినెంట్స్ గా చూస్తారా? కంటామినెంట్ గా చూడొచ్చు. స్ట్రెస్, బాడీ వెయిట్, షుగర్స్ 100% అండి. షుగర్స్, ఎక్కువ సాల్ట్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎగ్జాక్ట్లీ. అంటే అవి ఏంటంటే అవి తినంగానే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి మనం ఒక ఇల్లు ఇచ్చినట్టు. సో అవి అలా గ్రో అవుతుంటాయి. ఇంత ఫామ్ లో లేకపోతే తక్కువ మోతాదులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మనం పెంచి పోషిస్తున్నట్టు అయిపోయింది ఇవన్నీ తినడం వల్ల. అవునండి. దాంతో గట్ మిస్బ్యాలెన్స్ అయిపోయి డిస్బయోసిస్ అంటాం. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాల్సినవి తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి తక్కువ ఉండాల్సినవి ఎక్కువ అయిపోతాయి. సో దీనివల్ల ప్రతి ఒక్క కండిషన్ వస్తోంది. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మీద బేస్డ్ అయ్యే ట్రీట్మెంట్ ప్రోటోకాల్, మైక్రోబయోమ్ అంటాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అవర్ గట్ మైక్రోబయోమ్. సో దానికి లివర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉందంటున్నారు. దానికి ప్రతి ఒక్క ఆర్గన్ కి ఉందంటున్నా. లివర్కి మాత్రమే కాదు, మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన లివర్కి, మన రెస్పిరేటరీ సిస్టమ్కి, మన ఇంటెస్టైన్స్కి, మన స్కిన్కి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది మన లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది. కాబట్టి మనం ఏంటి మన ఆహారం తీసుకుంటున్నామో, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నామో, సరిగ్గా నిద్రపోతున్నామా, స్ట్రెస్ ఉందా లేదా, అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, షుగర్స్, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇవనేవి మనం ఖచ్చితంగా కట్ చేసుకోగలిగితే, మనం అవి బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా మన డైట్లోంచి మనకు వచ్చేస్తుంది. అండ్ కానీ చాలా డిసర్టనింగ్ అండి. అంటే ఎందుకంటే కష్టపడి పనిచేస్తాం. అవును. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్, ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళాం. అవునండి. లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకుని టీవీ ముందు అందరు పొలవమని ఫ్యామిలీ అందరు కూర్చుని తిండా ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవునండి. అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే వండుకుని స్వచ్ఛంగా తినాలంటే ఇట్స్ అ స్కేరీ థాట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ థాట్. వెరీ ట్రూ అండి. మనకి వయా మీడియాలో ఏం లేవంటారు అయితే? అంటే ఉండొచ్చు,
అట్లీస్ట్ మీరు ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ సోర్స్ కరెక్ట్ అయినది తెలుసుకోండి. అది వాళ్ళు మంచి ఏ places. ఆయిల్ యూస్ చేస్తున్నారు, డీప్ ఫ్రైడ్ రీయూస్ చేస్తున్నారా ఆయిల్ లేదా, మీరు వెళ్ళి వాళ్ళ హైజీన్ అనేది ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ సోర్స్ చేస్తున్నారా లేదా అని అట్లీస్ట్ అదైనా మీరు చూసుకోగలిగారు అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ ఎట్ ఆల్. అంటే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకుని తినడం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా అని మాత్రం ఉంటాయి. మీరు డెఫినెట్ గా వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ వెయిట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఎక్సెస్ వెయిట్ మ్మ్. నుంచి ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు లీన్ బాడీ. ఎందుకంటే అవునండి. మీరు 10 మందిని చూస్తే కనీసం 7-8 కొంచెం ఒక గుప్పుడు ఎక్కువే ఉంటారు తప్ప అవునండి, ఈ మధ్య సన్నగా ఎక్కువైంది. ఉండేవాళ్ళు అక్కడ కనిపించరు అసలు అవునండి, కరెక్ట్. కదా. అండ్ అవునండి. మళ్ళీ ఏం తినలేదంటారు అందరూ. అవునండి. సో దీనికి ఈ మధ్య ఇవన్నీ వచ్చేసాయి, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్, ఏదో క్రయోలైపోలిసిస్, అవునండి. ఇంకోటి ఏదో ఓరల్ సప్లిమెంట్స్ కొంతమంది, ఫర్ అవునండి. ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్స్ అంటారా, కరెక్ట్ అండి, ఇలాంటివన్నీ తీసుకుంటారు, రైబల్సెస్. అవునండి, ఇవన్నీ ఏంటి పనిచేస్తాయా అసలు? అంత ఈజీగా పనిచేసేవాటి అందరూ వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టాపిక్ మీద ఈ కన్సర్న్తోనే నా దగ్గరికి వస్తున్నారు. సో ఒకటి, బరువు ఉండేది కాస్మెటిక్ రీజన్, నేను సరిగ్గా కనిపించాలనుకుంటాను, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, దానివల్ల తక్కువ అవుతాను. కొంతమందికి అసలు దేనివల్ల బరువు వచ్చింది, అండర్లైన్ కాజ్ ఏంటి, ఏదైనా హార్మోనల్ డిస్బ్యాలెన్సా, లేదా థైరాయిడా, లేదా వేరే అదర్ హార్మోనా ఏంటి అనేది మనం చూసుకోవాలి. లేదా ప్రాపర్గా లైఫ్ స్టైల్ వలన, ఫస్ట్ అది చూసుకోవాలి మనం. మనకి లైఫ్ స్టైల్ వల్ల లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, మనం వీటి ట్రీట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయకుండా అవి నార్మల్ అవ్వవు. అవును. సో ఫస్ట్ దేనివల్ల అనేది ఆ డిస్రెగ్యులేషన్ వచ్చింది, ఆ బరువు అనేది ఎందుకు ఎక్కువ ఉందనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే. సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటిని మనం థరో హిస్టరీ తీసుకున్నాక మా దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇది ఎలా ఉంది అని చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ 2012లోనే వచ్చింది, కానీ యాక్సెప్టెడ్గా యాక్చువల్లీ సెమాగ్లూటైడ్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అని అంటాం అనమాట. దాని పేరు అది అంటే రాకెట్ పేర్లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ షుగర్ ట్రీట్మెంట్ కోసం, అంటే డయాబెటీస్కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేవారు. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, దీనివల్ల తగ్గుతుంది. దీంతో పాటు ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్ మాత్రం, ఒక ఎఫెక్ట్ దాన్ని. సో దీనివల్ల, ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ టాబ్లెట్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల, ఈ మాలిక్యూల్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా స్టార్ట్ చేసాం. కానీ ఇది ఎవరెవరు అందరూ తీసేసుకోకూడదు. ఇది ఓవర్ ద కౌంటర్ పిల్ కాదండి, ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్, అంటే మీ ప్రొఫెషనల్ ఇచ్చాకే, ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్ ఇచ్చాకే తీసుకోవాలి. ఎందుకు అని అన్నారనుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం సెమాగ్లూటైడ్ అనేది అందరికీ ఇవ్వకూడదు. అందుకే ఇవ్వకూడదు. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బై అండ్ లార్జ్ హెల్దీ అడల్ట్స్ అందరికి ఇవ్వచ్చు అంటారా? లేదండి, అంటే ఎవరికి ఇవ్వరు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన దగ్గరికి వచ్చారు, వెయిట్ లాస్ కోసం వస్తున్నారు, అది ఏంటి, దేనివల్ల వచ్చింది, అదంతా హిస్టరీ తీసుకున్నాక, ఇది వెయిట్ లాస్కి మాత్రమే ఆయన వచ్చారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, వేరే కండిషన్స్, కోమార్బిడిటీస్ లేవు అనుకోండి, దీనివల్ల వచ్చి అంటే ప్యాంక్రియాటైటిస్, అంటే దీనివల్ల సివియర్గా కడుపు నొప్పి వచ్చి ప్యాంక్రియాస్ని ఇన్ఫ్లమేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకటి. లేదా పాస్ట్ హిస్టరీలో ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సెకండ్ థింగ్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ గాల్ బ్లాడర్ చుట్టూ వాళ్ళు తీసుకోవద్దు. థర్డ్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోకూడదు. లెస్ దెన్ 12 years ఆఫ్ ఏజ్. అసలు అంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోయింది ఈ మధ్య. సో చిల్డ్రన్ లెస్ దెన్ 12 years అనేది తీసుకోవద్దు. ఫిఫ్త్ థింగ్, దీనివల్ల వచ్చిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాజియా. కొంతమందికి నాజియా, వామిటింగ్, ఎర్లీ సెటెట్, అంటే అసలు కావాల్సింది ఏంటంటే కొంచెం తినగానే ఫుల్ అవ్వటం. దానివల్లే యాక్చువల్లీ ఇది వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో ఇది కొంతమంది టాలరేట్ చేయకుండా ఉంటున్నారనమాట. ఈ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది, నాజియా సెన్సేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎంత అంటే వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. అలాగే కొంత ప్రపోర్షన్ వాళ్ళు చాలా ఈజీగా టాలరేట్ చేస్తున్నారు దీన్ని. సో ఎవరు తీసుకోకూడదు అంటే ఇలాంటి వాళ్ళు తీసుకోవద్దు.
సో అది కాకుండా ఆఫ్ కోర్స్ కేస్ బై థైరాయిడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ నాడ్యూల్ కానివ్వండి, థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరు ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు అయి ఉండి షుగర్ పేషెంట్స్కి ఇది మనం ట్రీట్మెంట్ గా స్టార్ట్ చేసాం. కానీ ఆల్రెడీ వాళ్ళు కొన్ని మాలిక్యూల్స్ తీసుకుంటారు. అవునండి. దాంతో పాటు ఇది ఇస్తారా? దాంతో పాటు ఇస్తాము. సో ఎవరికి అనేది ఇస్తాం అనేది మా దగ్గరికి స్పెషలిస్ట్ వస్తే మేము కొన్ని టెస్ట్లు చేస్తాం. ఆ టెస్ట్లను బట్టే తప్ప ఎడపెడ ఒక్కపొళ్ళ లేదండి, ఖచ్చితంగా ఇవ్వలేము. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉందో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తెలియకుండా తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చాలా పర్టినెంట్ క్వశ్చన్ ఏంటంటే లివర్తో మనం సంబంధం ఉంది కాబట్టి ఇలా వెయిట్ తగ్గిన వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే రివర్స్ అవుతుందా? అవునండి. సో బేసికలీ మనకి చాలా స్టడీస్ ఏం చెప్పాయి, ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, షుగర్ వల్ల అన్కంట్రోల్ షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అని మనకి తెలిసిన ప్రూవెన్ థియరీస్. కరెక్ట్. సో ఈ సమాగ్లూటైడ్ అనేది ఈ మూడింటిని కట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది ఫ్యాటీ లివర్ ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది మానేసాక 3 నెలలు వేసుకుని మానేసా అనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది అది వెయిట్. సో దేని వల్ల వస్తుంది అనేది మనం చూడాలి. వెయిట్ గెయిన్ అనేది ఒక రీజన్ వల్ల అవుతుంది. అది సెడెంటరీ లైఫ్ స్టైలా, అది ఆల్కహాలా, థైరాయిడా, కొలెస్ట్రాల్, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ ని మనం ఖచ్చితంగా గ్రిప్ లో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకొని స్పెషలిస్ట్ ద్వారా దీన్ని తీసుకున్నాం అనుకోండి, అది హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నానండి, అందరూ ఇది ఓవర్ ద కౌంటర్ లాగా ఖచ్చితంగా తీసుకోవద్దు. దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మేము చూసి కొన్ని టెస్ట్లు చేసి మీకు ఇది ఓకే అంటేనే మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సిమ్టమ్స్ వస్తే కూడా యూ కెన్ గైడ్ దెమ్. ఐ కెన్ గైడ్ దెమ్. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుని అసలు మామూలే అనుకుని కడుపు నొప్పి వస్తుంది అని అన్నారు, కడుపు నొప్పి అంటే అది ప్యాంక్రియాటైటిస్ అనేది సివియర్ గా కూడా రావచ్చు, కొలెసిస్టైటిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు, థైరాయిడ్ గ్లాండ్ నాడ్యూల్ క్యాన్సర్ అనేది కూడా రావచ్చు. సో అందరూ తీసుకోకూడదండి. ఎవరికి ఇది సూట్ అవుతుందో, ఎవరికైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండదో వాళ్ళని మేము చూస్ చేసి టెస్ట్ల ద్వారా వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఓకే. ఆపిల్ సైడర్ వినిగర్ లేదు ఆపిల్ జ్యూస్ తాగితే కూడా 4 రోజులు 5 రోజులు చేస్తే లివర్ డీటాక్స్ అయిపోతుందని చాలా మంది ఇలాంటివి చేస్తుంటారు. పని చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? నో. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఆపిల్ సైడర్ వినిగర్ వల్ల అంటే నేను నో అని చెప్పడానికి రీజన్ చెప్తున్నాను. యాసిడ్ రిఫ్లక్స్ అనేది వర్సన్ అవుతుంది. ఫస్ట్ అందరూ ఆపిల్ సైడర్ వినిగర్ టు గో లాగా ఒక వాటర్ తాగినట్టు తాగకూడదు. స్కిన్ గ్లో అయిపోతుంది, ఏమీ లేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకున్నా ఫస్ట్ మనకు అది ఎందుకు అయిందని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఈ ఆపిల్ సైడరో వాటరో ఎక్సెట్రా తీసుకున్నాం అనుకోండి, అవన్నీ యాడెడ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అది మెయిన్ ట్రీట్మెంట్ కాదు. సో విల్ ఇట్ హెల్ప్? నో. రైట్. కొన్ని ఫుడ్స్ లివర్కి అసలు పడవని చెప్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ షుగర్స్ అండి, సెకండ్ సాల్ట్, థర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, మంచివన్నీ నో. ఫ్యాటీ ఫుడ్స్ అంటే ప్రిజర్వ్డ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఏదైనా డీప్ ఫ్రైడ్ అయినవి అండ్ మైదా ఇలాంటివి నో. ఎమోషనల్ హెల్త్కి లివర్కి చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎమోషన్స్ అన్ని ఇన్ఫాక్ట్ హృదయ కాలేయం సినిమా చూసింటారు మీరు, అసలు కాలేయంలో ఉంటాయి, మనకి మనసులో కాదంటారు. ఎస్ ఆర్ నో? ఎస్, టోటలీ అండి. సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ గట్ ఇస్ కాల్డ్ ద సెకండ్ బ్రెయిన్ అండి. సో మనకి బ్రెయిన్ ద్వారా మైండ్ ద్వారా ఎమోషన్స్ అని అంటారు కదా, యాక్చువల్లీ ఇది మన గట్ ద్వారా వచ్చేది. సో గట్ ద్వారా డైరెక్ట్గా ఇది ఒక డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనం ఏం తింటామో, మన గట్ని మనం ఎలా చూసుకుంటామో దాన్ని బట్టి మన మూడ్ కానివ్వండి, మన వెల్బీయింగ్ కానివ్వండి, మన స్ట్రెస్ కానివ్వండి ముడిపడి ఉంటుంది. స్లగ్గిష్గా అయిపోతుంది ఒక్కోసారి, డిప్రెస్డ్, లో మూడ్, స్లగ్గిష్, ఏమి చేయబుద్ధి కాదు, అసలు కదలబుద్ధి కాదు. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటే అబ్బా నేను ఎక్కువ తినుంటాలే, ఆర్ నేను ఇది సరిగ్గా తినలేదులే, లేదా అది చేయలేదులే అనుకుంటారు. కానీ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. యా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి కోలన్ నుంచి పంపించే కాఫీ డికాక్షన్ క్లెన్స్ ఒకటి ఉంటుంది. అది చేసి బేసిక్గా దాని లివర్ కూడా క్లెన్స్ అయిపోతుందని చాలామంది లైట్ అయిపోయాను, నా బాడీ లైట్గా ఉంది, నేను గ్లో అయిపోతానని చెప్పుకుని ఈ న్యూ ఏజ్ థెరపీస్ చాలా వచ్చాయి. యాజ్ ఎ డాక్టర్ వాట్ యూ ఫీల్? ఐ విల్ సే నో టు దట్ అండి. కాఫీ అనేది వీ కెన్ టేక్ ఇట్. ఒకవేళ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, కాఫీ ఈజ్ అ ప్రూవెన్ బెనిఫిట్. 2 cups ఆఫ్ కాఫీ, అది బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, 100 to 150 ml per day. అది డీటాక్స్లా యూస్ చేయక్కర్లేదు, యూస్ చెయ్యకూడదు. కోలాన్ డీటాక్సెస్ అనేవి పనికిరావు. అది కాబట్టి 2 cups బ్లాక్ కాఫీ per day. ప్రిస్క్రిప్షన్ ఫర్ ఫ్యాటీ లివర్. గ్రీన్ టీ ఈజ్ ఆల్సో గుడ్ అండి, కానీ దానివల్ల ప్రూవెన్ బెనిఫిట్స్ అనేవి మనకి థియరీస్ కానివ్వండి, స్టడీస్ ఇంకా రాలేదు. కానీ ఈ బ్లాక్ కాఫీ అనేది ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే కాఫీ సైడ్ ఎఫెక్ట్ కాదు, కాంట్రా ఇండికేషన్ కాదు, పాల్పిటేషన్స్, మైగ్రేన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, అసిడిటీ. సో వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇట్ ఈస్ అ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. సో ఇవాళ వీఆర్ కాలింగ్ దిస్ హెల్దీ జర్నీ. సుమన్ టీవీలో దిస్ ఇస్ మై ఫస్ట్ షో. ఓ లవ్లీ. ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఇన్ ఫ్యాక్ట్.
లివర్ ఇస్ వెరీ ఎమోషనల్ చెప్పాలి. Oh yes, So, your liver should be yeah. happy always. థ్యాంక్ యూ. లివర్ షుడ్ బి హ్యాపీ. సో మీ ఫైనల్ వర్డ్స్ ఫర్ సుమన్ టీవీ వ్యూవర్స్. సో చాలామంది ప్రాబబ్లీ కోవిడ్ వచ్చాక అవేర్నెస్ అనేది పెరిగిందండి. కానీ నేను అందరికీ చెప్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నాకు ఏ టెస్ట్లు అవసరం లేదు. ఒక భయం వల్ల కూడా అనుకుంటారు, ఏమైనా టెస్ట్లో ఏమైనా బయటపడతాయేమో అన్న భయం వల్ల. కానీ ప్లీజ్ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక్క అల్ట్రాసౌండ్ జస్ట్ వన్స్ a year చేసుకోండి. సేవ్ యువర్ లివర్ ఫర్ ఎవర్, బికాస్ లివర్ ఇస్ యువర్ ఫ్రెండ్. ఇట్స్ అ రీజనరేటివ్ ఆర్గన్. ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్. ఎప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయాలని అనుకుంటుంది. జస్ట్ చేయూతనివ్వండి లివర్కి. ఒక బ్లడ్ టెస్ట్, ఒక్క అల్ట్రాసౌండ్ మాత్రం చేయండి. ఇట్ లైఫ్ లాంగ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇందాక సేవ్ యువర్ లివర్ ఫర్ ఎవర్, దట్స్ Yeah. గ్రేట్ బై లైన్. యాక్చువల్లీ చాలా మందికి అది గైడింగ్ లైట్ అవుతుంది. కరెక్ట్. ఇందాక ఊరికే మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఆర్జీవి గారు చెప్తున్నారు, చిన్నప్పుడు లివర్ ఫ్రై ఒక్కటే ఆయనకి నచ్చని కూరట. ఓకే. సో మనం అలా లివర్ ఫ్రై చేసుకోకుండా లివర్ ని సేవ్ చక్కగా ట్రై చేసి చేసుకుంటూ సేవ్ డ్రై చేసుకుంటూ. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావ్య దెందుకూరి. చాలా Pleasure is mine. ఇన్ఫర్మేటివ్ గా, చాలా వైబ్రెంట్ గా మీ ప్రెజెన్స్ తో యూ మేడ్ దిస్ షో వండర్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్.